కరోనా 2 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు అతని చేతిలో లేదు. ఉన్న 2.5 సంవత్సరాల్లోనే పోలవరం అయినా, భోగాపురం అయినా, కడప స్టీల్ ప్లాంట్ అయినా, ఏ అయినా సరే 2.5 ఏళ్లలోనే అతను చేసినాయి. లాస్ట్ 6 నెలలు అతని చేతిలో లేదు. 2 ఏళ్లలో అతను ప్రారంభించి పరిగెత్తిచ్చినటువంటి అంబానీలు పిలిచి అదానీలు పిలిచి చేసిన ఇవన్నీ కూడా అతనుకున్న ఆ 2 ఏళ్లలో మాక్సిమం చేయగలిగాడు. ఏది నాడు నేడున, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాల, ఇట్లాంటివన్నీ అతను ఈ త్వరగా పరుగులు ఎత్తిచ్చే పని బిగిన్ చేశాడు. సమస్యల్లా అక్కడ వచ్చింది. ఇదంతా ఒక ఎత్తి అయితే డెవలప్మెంట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాయకులందరూ కూడా దోపిడీలు, అక్రమాలు, లేదంటే కిడ్నాప్లు దీంతోనే సరిపోయిందా? మొన్న తమ్మినేని సీతారామ విషయంలో తండ్రి కొడుకులు ఇద్దరు పారిపోయారు అనేది, ఇప్పుడు ముస్తఫా గుంటూరుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పొగాకు రైతుకు సంబంధించి కిడ్నాప్ చేశారు, ఏదో బెదిరించారు. ఇదంతే ఎలిగేషన్స్ అయినా అప్పుడు జరిగిన ఇప్పుడు తవ్వి బయటకు తెస్తున్నారా? ఇప్పుడు కొత్తవి కదా. అదే వీటిలో ఏంటంటే కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ క్రిమినల్ డిస్ప్యూట్స్ గా మారుస్తున్నారు. వైసీపీని క్రిమినల్స్ గా చూపించే ప్రయత్నం అంటే వీళ్ళ హయాంలో జరిగినాయి కదా ఇవన్నీ. అదే అనేది ఇది ముస్తఫాది కొత్తది. తమ్మినేని సీతారాం కొడుకుది ఏంటంటే వీళ్ళు కూడా భూమి కొన్నారు. ఆ మహిళ చీటర్ యాక్చువల్ గా అమ్మిన మీకు ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలో బోలెడు సివిల్ డిస్ప్యూట్స్ వస్తాయి. ఎట్లా మనకి ఎవరో అమ్ముతారు, మనం తమ్మినేని సీతారాం